మాతృదేవోభవ. కన్నుల నీరు గ్రమ్ముకొని కావ్యముల భవభూతి వాక్య సంపన్నత వచ్చుచుండునిక. అమ్మా, కన్నుల నీరు గ్రమ్ముకొని కావ్యముల భవభూతి వాక్య సంపన్నత వచ్చుచుండునిక. మాతృమనోహర భవనాజలంబు ఎన్నో నగంబులెక్కి అది ఏ జలపాతము వోలెదోకి. మాతృమనోహర భవనాజలంబు ఎన్నో నగంబులెక్కి అది ఏ జలపాతము వోలెదోకి. నా కన్నులనే సుధాబ్ధులనుగాను నరించును ఇదెంత పుణ్యమో. నా కన్నులనే సుధాబ్ధులనుగాను నరించును ఇదెంత పుణ్యమో. సృష్టికి మూలమైన భగవతత్వాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతేయుడు పారాశర్యుడు అయిన వేదవ్యాస మహర్షి రచించిన శ్రీమన్ మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలు 1707 భాగానికి స్వాగతం పలుకుతుంది. సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమ దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ. దుర్లభక, దుర్గమ, దుర్గ వీటికి సోదాహరణంగా చెప్తున్నాం. ఇప్పుడు దురావాస, ఆవాస దుష్కరం, ఆవాస దుష్కర, దుర్లభక. ఈ దుష్టు శబ్దాలకు దుర్లభం దుష్కరం లాంటి అర్థాలు వస్తాయి. అంటే కష్టసాధ్యం అని అర్థం. అసలు సాధ్యం కాదని కాదు, కష్టసాధ్యం, గొప్ప, ఎవరూ ఛేదించలేని ఈ అర్థాలు వస్తాయి. ఏమిటి ఆవాసం దుర్లభం? సమాధి స్థితి. ఆచార్యస్వామి అలా వ్యాఖ్యానించారు. ఆ సమాధి స్థితి పొందడం ఎంత కష్టం అండి. ఎంత మహాపురుషులకైనా సాధ్యమా? ఎందుకని? ఏదో రకంగా కమ్మేస్తూ ఉంటే రాగద్వేషాలు. అవి కమ్మకపోయినా మనకి ప్రత్యక్ష ఉదాహరణ ఏమిటి అంటే, పోనీ ఎవరైనా మనతో మాట్లాడడానికి వచ్చినప్పుడు ఏదో వాడు కదిపితే మనం ఏదో అంటే రాగద్వేషాల్లో పడితే ఆత్మస్తుతి పరనంద జరిగింది అనుకుందామండి. మనం ఒక్కళ్ళ ఉన్నప్పుడు కూడా మనస్సులో ఇదే తినేస్తూ ఉంటుందండి. కారణం చెప్పండి. అదే దురావాస. చాలా కష్టం. నిజంగా మనకు శత్రువులే అనుకుందాం. ఏదో వెంకట్రావు పొల్లారావు ఇద్దరు మనకి శత్రువులు, ఏదో మనం ఒక్కడు అనుకుందాం. వాడి ఏందో మనకి ద్వేషం ఉంది అనుకుందాం. అది మనం జయించదలుచుకున్నాం. పోనీ ఎవరన్నా వచ్చినప్పుడు మనం మామూలుగా ఉన్నప్పుడు ఉండొచ్చు కదా. ఎందుకు మనస్సులో ఆ ద్వేషం మాటి మాటికి గుర్తొస్తుంది? అందుకే సమాధి కుదరడం కష్టం. ఆ సమయంలో భగవన్నామ జపం ఎందుకు చేయలేకపోతున్నాం? నిరంతరం స్మరించడం వల్ల ఎన్ని శుభాలైనా జరుగుతాయి, ఏ దోషాలు మన దగ్గరికి చేరవని తెలుసుండి కూడా ఎందుకు నిరంతరం భగవన్నామస్మరణ చేయలేకపోతున్నామండి? వేరే మార్గాలు ఎందుకు వెతుకుతున్నామండి? అరగంటలో అయిపోయేవి, 6 గంటల్లో అయిపోయేవి. ఎంత కష్టమైనా అవి చేస్తాం, కానీ ఇది చేయవేమండి? 40 రోజులు దీక్ష అంటే అతి కష్టమైనా సరే దాన్ని చేస్తాడు. బాబు 40 రోజులు పనేం లేదయ్యా. నిరంతరం మనస్సులో నువ్వు భగవంతుడిని స్మరించు. నువ్వేదో అయ్యప్ప అన్నా పర్వాలేదు, అభవుడన్నా పర్వాలేదు, అచ్యుతుడన్నా పర్వాలేదు అంటే అలా కష్టం అండి. ఏదో 40 రోజులు అంటే అలా పడతా ఉంటాడు అంతే. ఎందుకంటే అదేదో ఒగ్గబట్టుకుని బలవంతంగా చేసేస్తే ఈ తర్వాత మన ఇష్టం. అందుకే దురావాసక చాలా కష్టం. అది అలా దొరికేది కాదు ఇది. ఎందుకంటే మనకు ఒంటరిగా ఉండడమే లెక్క. ఎవ్వరు లేకయుండినను ఏకత నెమ్మది ఉండలేకను. ఒకసారి నేనే అనిపించి, ఏమిటమ్మా ఈ మనస్సు, ఎవరూ లేరు ఇక్కడ, ఏవేవో గుర్తొస్తున్నాయి, ఎప్పుడెప్పుడో జరిగిపోయినవి, ఏవో కోపాలు తాపాలు ప్రేమలు ద్వేషాలు, ఏమిటివన్నీ? ఎవరు లేరు కదా, నేను ఒక్కడే ఉన్నాను, ఎవరితో మాట్లాడే పని లేదు. నాలో నేను ఎందుకు మాట్లాడుకుంటున్నా? పైకి కాదు మాట్లాడడం, లోపలే చర్చ. ఎందుకు నమశివాయ అనలేకపోతున్నా? దాని మీద ఎందుకు దృష్టి నిలబడ్డంలా అని అమ్మవారి దగ్గర ఏడ్చాను నేను. ఎవ్వరు లేకయుండినను ఏకత నెమ్మది నుండలేకను చివ్వకు చేయి సాచి పలు చింతలు వంతలు తిట్లు దండకాలు రువుచునుండే చిత్తము. ఇదేం మనస్సమ్మా? ఎవరూ లేరు. ఎవరో ఉన్నట్టు తానే ఊహిస్తోంది, వాళ్ళని తిడుతోంది, వాళ్ళు మళ్ళీ తిట్టినట్టు తనే తిట్టుకుంటోంది, దానికి సమాధానం చెబుతోంది. ప్రతి వాళ్ళ జీవితంలో ప్రతి క్షణం ప్రత్యక్షమైన ఉదాహరణ అండి ఇది. అందరం అనుభవిస్తున్నామా లేదా ఈ క్షోభని? ఎందుకు ప్రశాంతంగా ఏకాంతంగా ఉండలేకపోతున్నాం? వెంటనే ఎవరికో ఫోన్ చేయడం, వెంటనే ఎవరినో రమ్మడం, వారితో ఆ విషయం పంచుకోవడం ఎందుకు జరుగుతుంది అసలు? ఇది ఇక్కడ తేల్చుకోవాలి ఆధ్యాత్మికతని. అందుకే దురావాసక చాలా కష్టం. మనతో మనం చేయవలసిన పోరాటం ఇది. ఎవరితోనో చేయడం అయితే చేయొచ్చునండి,
ఎవరినో సాయం తీసుకుంటాం. మనతో మనం పోరాటం చాలా కష్టమైంది. ఎవ్వరు లేకయుండినను ఏకత నెమ్మది నుండలేకను చివ్వకు చేయి సాచి పలు చింతలు వంతలు తిట్లు దండకాలు రువుచు నుండే చిత్తము విరోధియ వండిట నాకు నేనుగాక జగన్మాత విరోధియ వండిట నాకు నేనుగాక అబ్బా అవ్వ ప్రపంచమెల్ల మనసై నసబెట్టుచునుండె నంబిక ప్రపంచమెల్ల మనసై నసబెట్టుచునుండె నంబిక. ప్రపంచం వేరే ఎక్కడుందమ్మా, నా మనస్సే. యోగ వాసిష్ఠంలో చెప్పిన మాట. మనస్సు నుంచే ప్రపంచం పుట్టిందంటే ఆశ్చర్యం అంటామంటే ప్రత్యక్షంగా రుజువు అవుతుంది. మనస్సు నుంచి ప్రపంచం పుట్టలేకపోతే ప్రపంచానికి మనం దూరంగా ఉన్నప్పుడు, ఏ యాత్రలోనో ఉన్నప్పుడు, ఏ హోటల్లో గదిలోనో ఉన్నప్పుడు, ఏ కొండ గుహలోనో ఉన్నప్పుడు, ఎక్కడో ఎడారిలో ఉన్నప్పుడు మనం ప్రశాంతంగా ఎందుకు ఉండలేకపోతున్నాం? అవన్నీ ఎందుకు గుర్తొస్తున్నాయి? వాళ్ళ పాత్రలు కూడా మనమే ఎందుకు ధరిస్తున్నాం? వాళ్ళ భాషణలు కూడా మనమే ఎందుకు మాట్లాడుతున్నాం? వాళ్ళకి ప్రతివాక్యాలు కూడా మనమే ఎందుకు చెబుతున్నాం? ఏమిటి ఘర్షణ? అంతఃసంఘర్షణ. దాని లోపల గడితేనే అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ. అంచేతనే రమణ మహర్షి అంటారు, ఎవరో ఒక అతను నేను ఇల్లు వాకిలి వదిలేసి మీ దగ్గరే ఉండిపోదలుచుకున్నాను అంటే, ఇల్లు నీలో ఉందా, నువ్వు ఇంట్లో ఉన్నావా అన్నారు ఆయన. వాడికి బుర్ర తిరిగింది. ఇల్లు నీలో ఉందా, నువ్వు ఇంట్లో ఉన్నావా అంటే, నేనే ఆ ఇంట్లో ఉంటున్నాను. ఇబ్బంది లేదయ్యా, ఆ ఇంట్లో బదులు ఈ ఇంట్లో ఉంటావు, నష్టం. ఇది ఇల్లే అన్నాడు ఆయన. ఇదేమైనా ఆశ్రమం అనుకుంటున్నావు, ఇది ఇల్లే, నువ్వేదో బాధ్యతలు ఎగ్గొడదామని చూడక అన్నాడు ఆయన. ఆ ఇంట్లో ఉన్నా పర్వాలేదు, ఆ ఇల్లు నీలో లేకుండా ఉంటే చాలంటే, నిరంతరం ఆ ఇల్లు అక్కడ ఉన్నవాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? పని ఏదో చేసి ఊరుకోవచ్చుగా. ఊరుకోడండి, పూసేసుకోవడం. అప్పుడు మనం ఏమనుకుంటాం, దూరంగా వెళ్ళిపోతే ఇవన్నీ తప్పితే. దూరంగా వెళ్ళినా మనస్సుకు దూరంగా వెళ్ళగలమా? కొన్ని లక్షల మైళ్ళు వెళ్ళినా, ఆకాశానికి వెళ్ళినా, కైలాసానికి వెళ్ళినా, వైకుంఠానికి వెళ్ళినా మనస్సుకు దూరంగా వెళ్ళగలమా? వెళ్ళగలిగాడా? కాశీఖండంలో గుణనిధి మహాపాపాలు చేశాడు, తల్లిదండ్రులను ఏడిపించుకు తిన్నాడు. ఏదో పోనీ శివరాత్రి నాడు కాస్త ఆరాధన చేశారు కదా, శివుడు ఒక చిన్న అవకాశం ఇచ్చాడు. ఏమీ వాడికి ఏం మోక్షం ఇయ్యలేదు. కైలాసంలో కూర్చోబెట్టలా గ్రంథం చదువుకోండి. చాలా పొరపాటు ప్రచారాలు జరుగుతున్నాయి. అలాంటి అవకాశాలు ఉండవు హిందూ ధర్మంలో. చచ్చినట్టు ఎవడ పాపాలు వాడు అనుభవించాల్సిందే. అనుభవించాడు మొత్తం 3 నెలల్లో. బతికి చెడ్డవాడే తిరిగాడు, అరుగుల మీద పడుకుని చిరిగిన గుడ్డలు కట్టుకుని. అన్నం పెట్టేవాళ్ళలాగా ఏడిచాడు. శ్రీనాథుడు ఆ పద్యాలన్నీ రాశాడు. ఎక్కడ పోయేయండి వాడు పాపాలు? కేవలం ఆ శివరాత్రికి ఉండేటువంటి కొన్ని ప్రత్యేక మహిమల కారణంగా, ఆ రోజు భగవద్ అనుగ్రహం విశేషంగా ఉండడం కారణంగా వాడికి కైలాసానికి శివభటులు వచ్చి తీసుకెళ్లే అవకాశం ఇచ్చారు. వాళ్ళు కూడా పూర్తిగా కైలాసం వరకు తీసుకెళ్లకుండానే శివుడు వెంటనే వాడిని కళింగ రాజ్యానికి రాజుని చేశాడు. దమ్ముడు అనే వాడి కింద పుట్టమన్నాడు. ఎందుకని? అరిందముడు తండ్రి పేరు, కళింగరాజు పేరు. అరిందముడు కొడుకు దమ్ముడు. అరిందముడు అంటే బయట శత్రువులను జయించినవాడు, దమ్ముడు అంటే లోపల శత్రువులను జయించినవాడు. తత్వం ఏమిటండి? లోపల శత్రువులను జయిస్తే తప్ప నీకు కుదరదన్నాడు. తర్వాత వాడు ఆ రాజ్యానికి రాజు అయ్యాడు, దీపాలు పెట్టించాడు, పరిపాలన చేశాడు. ఆ పుణ్య విశేషంతో 10,000 ఏళ్ళు కాశీలో తపస్సు చేశాడు. మళ్ళీ 2వ జన్మ. ఇంత అయ్యాక 3వ జన్మ కుబేరుడు. ఇన్ని అయిందండి గుణనిధి కథలో. ఎక్కడ ముగిసిపోయింది శివరాత్రి నాడు? దాని శివరాత్రి మహత్యం చెప్పేస్తే అలాగా. అప్పుడు శివరాత్రి గుళ్ళల్లోకి డిమాండ్ పెరుగుతుంది. గుణనిధి లాంటి వాళ్ళే తయారవుతారు, మంచివాళ్ళు తయారవరు. ఎన్ని పాపాలు చేసినా పోతాయటగా. దీపం పెట్టేస్తే పెట్టేద్దాం, 100 దీపాలు పెట్టేద్దాం, అదే కావాల్సింది. ఆ దీపం లోపల పెట్టాలి. విమల విజ్ఞాన దీపంబు వెలుగుచుండ, విజ్ఞాన దీపం పెట్టించాడు శ్రీనాథుడు ఆయన చేత. అప్పుడు కానీ మోక్షం రాలా. అప్పుడు కూడా ఆయన కుబేరుడు అయ్యాక అమ్మవారితో సహా శివుడు కనపడితే ఆవిడ చూసి అసూయపడ్డాడండి వీడిల్లు బంగారంగాను. అంచేత కైలాసానికి వెళ్ళినా, కాశీ వెళ్ళినా కుబేరుడు బుద్ధి మారలేదు. మారినప్పుడు ఏమైంది? కుబేరుడికి ఎడంకన్ను గుడ్డి కవల ఇప్పటికీ వేలాడుతోంది, కుడికన్ను ఎర్రగా ఉంది, ఇప్పటికీ అంధుడే, సరిగ్గా చూపలేదు. అంటే స్పష్టంగా మన పురాణాలన్నీ, గ్రంథాలన్నీ, నువ్వు వైకుంఠానికి వెళ్ళు, కైలాసానికి వెళ్ళు, స్వర్గానికి వెళ్ళు, నీ బుద్ధి నువ్వు మార్చుకోవలసిందే, దేవుడు మార్చడు. ఆ బుద్ధి ఏదో ఇక్కడే మార్చుకోవచ్చు కదా అని స్పష్టంగా చెబుతుంటే, అది మనం తెలుసుకోవడం మానేసేసి అక్కడికెడితే ఏదో జరుగుతుంది, ఇక్కడికెడితే ఏదో జరుగుతుంది, అక్కడ మునిగితే ఏదో జరుగుతుంది, ఇక్కడ తేలితే ఏదో జరుగుతుంది అంటే వ్యాపారాలు జరుగుతాయి, ఇంకేం జరగవు. అదే అజ్ఞానం. అంచేత దురావాసక కుదరదు. దురారిహ ఇవన్నీ జయించగలిగితేనే సమాధి స్థితి పొందగలిగేది. ఎంత భయంకరమైన శత్రువులనైనా సరే హరించాడు రాక్షసులు. అందుకని దురారిహ. సమావర్తో అని వృత్తాత్మా దుర్జయో దురతిక్రమః దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ శుభాంగోలోక సారంగస్వతంతు స్తంతువర్ధనః ఇంద్రకర్మ మహాకర్మ కృతకర్మ కృతాగమః. 84వ శ్లోకం. శుభాంగః ఇది భౌతికమైన భగవంతుని విగ్రహానికి సంబంధించిన మాట. శోభనములైన అంగములు కలిగినవాడు. అందుకే మన ఇంట్లో
ఎప్పుడు దేవుడి విగ్రహాన్ని శుభ్రంగా చింతపండు పెట్టి తోమి శుభ్రంగా పెట్టుకోవాలి. అందుకే గ్రహణ కాలంలో తప్పనిసరిగా చేసేయమన్నారు. లేదా మనం చెయ్యం, ఏదో రోజు పెట్టకపోతే చెయ్యం. ఎందుకని? అది విగ్రహం, అది ఇత్తడిది, అది మట్టి పడుతుంది, గార పడుతుంది. దాన్ని చూస్తే మనకు కలగాల్సిన స్ఫూర్తి కలగదు. స్ఫూర్తి కలగడం కోసమే ఇదంతా. కడగడానికి ఒక ముహూర్తం, ఈరోజు చేయొచ్చు, ఆ రోజు చేయకూడదు, అది పెద్ద విషయం కాదండి. ఎప్పుడైనా చేయొచ్చు ఖాళీ ఉన్నప్పుడు, ప్రమాదం ఏం లేదు. అయితే ముట్టుకోకూడని దశలు కొంతమందికి ఉండొచ్చు ఆడవాళ్ళకి, అది పెద్ద విషయం కాదు. ఆ మాత్రం వాళ్ళకి తెలుసు, మనం చెప్పక్కర్లేదు. దాని పెద్ద సిద్ధాంతం చేయక్కల. అసలు దాంట్లో ఉద్దేశం ఏమిటి అంటే శుభ్రంగా దీప్తిమంతంగా హాయిగా ఇత్తడవన్నీ శుభ్రంగా దానికి కిలుము పట్టకుండా మనం కడిగేసేస్తే రాగివి, ఇత్తడివి, వెండివి, దేనికి వాడేటువంటి పౌడర్లు అవి ఉన్నాయి కదా, రకరకాల పొడులు వాడతారు. అప్పుడు ఆ విగ్రహాలు మెరుస్తూ ఉంటాయి. మనకు కలగాల్సింది స్ఫూర్తి కలుగుతుంది. అప్పుడు శుభాంగ. దేవుళ్ళు, గుళ్ళో దేవుడు అంతే. అందుకే ఆ దేవుడు విగ్రహం మీద చేయకూడని అభిషేకాలు చేయకూడదు. పాలు, పెరుగు, తేనె కాదు, కేవలం నీళ్ళే. శివలింగానికి కేవలం నీళ్ళే. మిగిలినవన్నీ ఊరికే గ్లాసులో పోసి అక్కడ నైవేద్యం పెట్టి భక్తులకు పంచిపెట్టడం ఒక చెంచా తీర్థం కదా. అది మన లోపల ఉండేటువంటి అనేక దోషాలు తొలగిస్తుంది. పాలు, పెరుగు, తేనె, నెయ్యి మిశ్రమం మన లోపల ఉండే దోషాలు తొలగిస్తుంది. మధుపర్కం అంటే అదే. పెళ్లిలో ఇస్తారు పరిగెట్టుకుని. వీడు మధ్యలో లేచి పరిగెట్టుకున్నాను, పరిగెట్టేది ఎందుకు అందరికీ తెలుసు. ఆ ఇబ్బందులు రాకుండా పెట్టారు ఇవన్నీ. దాన్ని మనం నమ్మకం చేసేసి బిందెల పాలు ఒకడు, 10 బిందెలు ఒకడు, దానివల్ల విగ్రహాలు పాడవుతాయి. అప్పుడు శుభాంగ ఉండదు. లోకసారంగ, లోకసారం గృహ్ణాతీత లోకసారంగ. మొత్తం జీవితం యొక్క సారాన్ని గ్రహించడమే ఈ నామం లక్ష్యం. పుట్టాం, పెరిగాం, పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కన్నాం, ఏమి సాధించాం? ఆ లోకంలో మన జీవితానికి సంబంధించిన సారం గ్రహించకపోతే లోకసారంగ అన్న నామం వ్యర్థమే. భగవంతుడు లోకసారంగ. ఈ లోకమంతా ఒక క్రీడని, ఇది మిథ్యని, ఇది తాను ఆడుకుంటున్న ఆటని ఆయనకి తెలుసు. అందుకే కైలాసంలోనైనా, వైకుంఠంలోనైనా, మణిద్వీపంలోనైనా నిశ్చింతగా హాయిగా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి అని సుఖంగా ఉంటాడు. ఏమీ దాన్ని పట్టించుకోడు. ఎందుకంటే ఇది ఆట అని తెలుసు. అదే లోకసారంగ. సుతంతు సరిగ్గా సాలెపురుగు, పడుగు, పేక, ప్రపంచం విస్తీర్ణం అవ్వడం. దారాలు, అడ్డం దారం, నిలువు దారం, అడ్డం దారం, నిలువు దారం కలిపి వస్త్రంగా అల్లినట్టే మన కర్మఫలాలన్నీ కలిపి అల్లి ఒక ప్రణాళిక తయారు చేసి ఈ ప్రపంచాన్ని నిర్మాణం చేశాడు. అదే సుతంతు. తంతు వర్ధనగా, వర్ధన శబ్దానికి తమేవ తంతుం వర్ధయేతి ఛేదయేతి అని 2 అర్థాలు ఇచ్చారు శంకరాచార్య. సంస్కృతంలో కొన్ని ధాతువులకి ఒక అర్థం, దానికి వ్యతిరేక అర్థం కూడా ఉంటాయి. సందర్భాన్ని బట్టి చూసుకోవాల్సింది. వి అనే ఉపసర్గ ఉంది, అది కొన్ని చోట్ల విశేషం అని వస్తుంది, కొన్ని చోట్ల విగతం అని వస్తుంది. ఏదో విరోచనం అంటారు. రోచనం అంటే మరి ఇంకోలా అనుకోవద్దు. విరోచనం, విశేషం, రోచనం. కాంతి బలిచక్రవర్తి తండ్రి పేరు, అందుకే ఆయన వైరోచనుడు అంటారు. ఏదో విశిష్టం, విశేషం శిష్టం, లేదు విగతం శిష్టం కూడా అవుతుంది. ఒక్కోసారి విగతం అవుతుంది, విశేషం అవుతుంది. విధవ అనే మాట, విగత ధవ, అక్కడ ధవుడు లేకపోవడం, అక్కడ విశేషం కాదు. కొన్ని చోట్ల విశేషం, కొన్ని చోట్ల విగతం. ఉపసర్గలకి అర్థాలు. ఉపసర్గ అంటే సృష్టికి సమీపం, ఉపసర్గ సృష్టి అంతా అంతే. ఈ అర్థం వస్తుంది, ఆ అర్థం వస్తుంది. అందుకే తంతువర్ధన అంటే ఈ సాలెపురుగు నుంచి దారాలు వచ్చినట్టుగా ఈ సృష్టి అంతా వస్తే వాటిని వృద్ధి పొందింప చేసేది ఆయనే. తమేవ తంతుం వర్ధయతి ఛేదయత్ చెప్పి ఛేదించేది ఆయనే. స్వతంతుస్తంతువర్ధనక ఇంద్రకర్మ. ఇంద్రుడు ఐశ్వర్యానికి ప్రతీక. అందువల్ల ఇంద్రకర్మ అంటే ఐశ్వర్య కర్మ, అంటే ఆధిపత్యపు స్వభావం. మొత్తము సృష్టి అంతటి మీద ఈశ్వరత్వం ఈశ్వరునిదే. అందుకే దేవతలకి అందరికీ కలిపి ఉండే నామం ఈశ్వరుడు. అది కేవలం శివుడు నామం కాదు, విష్ణువును కూడా ఈశ్వరుడు అంటారు. గజేంద్రుడు ఈశ్వర అని ప్రార్థించాడు, విష్ణు అనలేదు, శివ అనలేదు. భయం పెట్లో గదే ఈశ్వర అన్నాడు ఆయన. ఆ ఈశ్వర శబ్దం ఎంత గొప్పది అంటే మొత్తం ఏ దేవతా రూపానికైనా వర్తిస్తుంది, మూలమైన పరమాత్మకి వర్తిస్తుంది. ఆ ఐశ్వర్యకర్మే, ఆ ఆధిపత్యమే, ఆ ఆధిక్య భావనే, అన్నిటికంటే గొప్ప భావనే ఇంద్రకర్మ. లోకాలన్నిటికీ ఇంద్రుడు అధిపతి, మొత్తం జగత్తు అనంత కోటి బ్రహ్మాండాలన్నిటికీ పరమాత్మ అధిపతి. ఇటువంటి ఇంద్రుడు చాలామంది ఉంటారు. మహాకర్మ పంచభూతములు అంటాం మనం, పృథివీ, తేజో, వాయురాకాశములు. వీటికి మూలమైన వాడు ఆయన. ఈ పంచభూతములు చేయబడిన కర్మ ఆయన. మహాకర్మ అంటే పంచభూతములు కార్యం, దానికి మూలమైనటువంటి కర్మ ఆయనే, అది చేసింది ఆయనే. ఆ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ మహాభూతం నుంచి వచ్చాయి. అంచేత మహాకర్మ
మొత్తం సృష్టికి మూలం పంచభూతాలు అయితే ఆ పంచభూతాలకి మూలం అవి పుట్టేటువంటి కర్మను చేసిన వాడు ఆయన, ఆ మూలం ఆయన. అందుకని మహాకర్మ. కృతకర్మ సర్వం కృతమేవ నా కార్యమస్తి. సర్వం కృతమేవ నా కార్యమస్తి అంటే అంతా చేయబడిందే, చేయవలసిందంటూ ఏమీ లేదు. నా అనవాప్తం అవాప్తవ్యం అన్నాడు పరమాత్మ భగవద్గీతలో. అంటే మీ కర్మఫలాల ప్రకారమే అంతా రచింపబడిందయ్యా, వచ్చేస్తోంది అంతాను. ఇంక నేను ప్రత్యేకించి ఎవరికి ఇచ్చేది, ఎవరి నుంచి తీసుకునేది ఏం లేదు. లేడొకడు రక్షింపంగ శిక్షింప, బలరాముడు రుక్మిణీ కళ్యాణంలో అన్నమాటే, లేడొకడు రక్షింపంగ శిక్షింప, నీ తోడంబుట్టువు కర్మశేష పరిభూతుండయ్యే నిక్కంబుగాను. ఆయన కర్మ వల్లే రుక్మికి ఇది జరిగిందమ్మా. ఇంతకంటే ఒకడు రక్షించేందుకు ఒకడు శిక్షించేందుకు ప్రత్యేకంగా లేడయ్యా. ఇంద్రకర్మ, మహాకర్మ, కృతకర్మ. కృతకర్మ సాధారణంగా వీరులకు యుద్ధంలో కృతవర్మ అని పెడతారు. ఏదో గొప్ప కవచం కలిగిన వాడు, తయారు చేయబడిన కవచం అంటే సిద్ధమైన కవచం, అందమైన కవచం అర్థం వస్తుంది. యాదవుల్లో ఒక వీరుడు కౌరవుల తరఫున పోరాడాడు, మహావీరుడు. అలా ఇక్కడ కృతకర్మ. ఈ కర్మ కృత అంటే సార్థకమైన కర్మ కూడాను కృతకర్మ. ఎందుకంటే కృత విద్యక, కృతవీర్యక, కృతార్థక, అక్కడ సార్థకమని అర్థం. అందుకని కృతకర్మ సర్వం కృతమేవ నా కార్యమస్తి అంటే అంతా చేయబడింది, నిర్మాణం అయిపోయింది. నా కార్యమస్తి, ఇంక చేయవలసిందంటూ ప్రత్యేకంగా ఏం లేదు. అంటే చేయవలసింది ఏమీ లేదు, అంతా చేయబడిందంటే అర్థం ఏమిటి? అంతా మనం ఇదివరకు చేసినటువంటి కర్మఫలాల ప్రకారం మనకి ఇవ్వడమే ఆయన చేస్తున్నది. ఆయన కొత్తగా సృష్టిస్తున్నది, పుట్టిస్తున్నది, పెంచుతున్నది ఏం లేదు. కాకపోతే ఏదైనా పూర్తిగా అవకతవకలు ఎక్కువైపోయినాయి. యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నట్టుగా ఇక దారుణంగా తయారైంది పరిస్థితి. మానవులెవరూ దీన్ని సరిచేయలేరు అన్నప్పుడు ఈ మానవుల్లోనే ఒకరిగా ఆయన అవతరిస్తాడు. ఒక్కోసారి మానవులుగా కాదు, వేరే జీవజాలంలో ఎక్కడైనా అవతరించవచ్చు. అవే దశావతారాలు. అనంతావై అవతారాహ అనే మాట కూడా ఉంది. ఆ పైన కృతాగమక. కృతాగమక ఆగమ శబ్దానికి శాస్త్రమే కాకుండా వేదం అని కూడా అర్థం. ఇదివరకు మనం ఇలాగే ఆగమ శబ్దం వచ్చినప్పుడు శాస్త్రాలు చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు కృతాగమక వేదం. అస్య మహాభూతస్య నిశ్వసితం యదృగ్వేద అన్నారు. అన్నిటికీ మూలమైనటువంటి మహాభూతం ఉందే పరమాత్మ స్వరూపం, దాని యొక్క నిశ్వసితమే వేదం అన్నారు. నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఆ వదిలినటువంటి నిశ్వాసే వేదం అన్నారు. అది సృష్టికి మూలం అన్నారు. వేదానికి మూలం ఓంకారం అన్నారు. ఓంకారంలో అకారం, ఉకారం, మకారం. ఆ అనగానే నోరు తెరిచాం, ఊ అనగానే కొనసాగించాం, అనగానే మూసేసాం. అంటే సృష్టి స్థితి లయాలు మూడు ఓంకారంలో ఉన్నాయి. వేదమంత్రాలన్నిటికీ ఓంకారమే మూలం. అయినా ఆ వేదాలు కేవలం నీకు జ్ఞానం కలిగించడానికే పనికొస్తాయి తప్ప నువ్వు జ్ఞానం పొందిన తర్వాత ఎలా ఉండాలో నువ్వు నిర్ణయించుకోవాలి, వేదాలు నీకు చెప్పవు అన్నారు. ఎందుకంటే వేద పాండిత్యం అనేది మళ్ళీ గర్వానికి దారి తీయకూడదు. అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. శుభాంగో లోకసారంగ సుతంతు స్తంతువర్ధన ఇంద్రకర్మ మహాకర్మ కృతకర్మ కృతాగమక. ఈ శ్లోకంలోనే లోకసారంగ అని వచ్చింది కాబట్టి సాహిత్యపరమైన ఒక విశేషాన్ని విజ్ఞుల పరిశీలన కోసం చెప్తాం. మన తెలుగు జాతి ఎంత గొప్పది, తెలుగు పాండిత్యం ఎంత గొప్పది అంటే లోకసారంగ అని ఉంది కదండి. సారంగం అంటే లేడి, ఏనుగు, తుమ్మెద, కోకిల ఇన్ని అర్థాలు ఉన్నాయి. అందుకే ఒక ఆయన, నాకు కవి పేరు గుర్తులేదు కానీ సారంగధైర్యమని 5 అర్థాలతో కావ్యం రాశాడు. వీడిలో బంగారంగాను. వీడు అనడం కేవలం చనువు, అదో ప్రేమ అంతే. 5 అర్థాలతో. ఎలాగా? సారంగం అంటే లేడీ అని అర్థం ఉంది కాబట్టి లేడీని ధరించిన వాడు శివుడు అవుతాడు, చంద్రుడు అవుతాడు. శివుని కూడా మృగధర అంట. అందుకని గిరిజా కళ్యాణం, శివలీలామృతం. చంద్రుడు కాబట్టి తారాశేషాంకం. చంద్రుడు అత్రి అనసూయలకు పుట్టడం, అక్కడి నుంచి పెరగడం, తర్వాత ఆ విధానం అంతా. ఏనుగు అన్నారు, గజముఖం కలిగిన వాడు వినాయకుడు కథ. తుమ్మెదను వింటినారిగా ధరించిన వాడు మన్మధుడు కథ. ఈ 4 కాకుండా మళ్ళీ రాజమండ్రి సారంగధరుడు. అసలు సారంగధరయం మొదలుపెట్టింది రాజమండ్రి సారంగధరుడు కోసం. దాంతోపాటు ఈ 4 కథ, శివుడు కథ, వినాయకుడు కథ, చంద్రుడు కథ, మన్మధుడు కథ. ఇంచుమించు ప్రతి పద్యంలోనూ ఏదో కొన్ని ఋతువర్ణనల పద్యాలకి తప్పితే అన్నింట్లోనూ కూడా 5 అర్థాలు వచ్చే విధంగా ఇంత పాండిత్యం తెలుగు వాళ్ళకు ఉండేదండి. ఇవాళ అంత కాకపోయినా
అసలు పద్యానికి ఒక అర్థం చెప్పేలా చేసుకోగలిగితే చాలు. ఒక అర్థం స్పష్టంగా చెప్పాలి. అంటే తెలుగు విద్యార్థి అన్న ప్రతివాడికి 10వ తరగతి పూర్తయ్యేసరికి 100 పద్యాలు నోటికి వచ్చేలా మనం శ్రద్ధ చెయ్యాలి. మనం ఇంగ్లీష్ మాధ్యమో, తెలుగు మాధ్యమో, టెక్నో స్కూలో ఎక్కడ చేర్చిన, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ ఎక్కడ చేర్చినా సరే, బాబు మా పిల్లలకి సాయంత్రం ఒక అరగంట బడి విడిచిపెట్టే ముందు తెలుగు పద్యాలు చెప్పండి, దానికి ఏమైనా కావాలంటే ఇంకో 100 రూపాయలు 1000 రూపాయలు అదనంగా కడతాం అని తల్లిదండ్రులు అంటే వాళ్ళు చెప్తే అప్పుడు నిజంగా తెలుగు విద్యార్థులందరూ ఈ సాహిత్యాన్ని మర్చిపోకుండా ఉంటారు. సారంగధర్యం రాసేంత తయారవ్వక్కర్లేదు, కానీ కాస్త సాహిత్యం అర్థం చేసుకునేలా ఉంటే చాలు. అందుకోసం ఒక సాహిత్య విశేషాన్ని మీకోసం చెప్పాను. శుభాంగోలోకస అరంగస్సుతంతు స్తంతువర్ధన ఇంద్రకర్మ మహాకర్మ కృతకర్మ కృతాగమక. తర్వాత 85వ శ్లోకం. ఉద్భవస్సుందర సుందోరత్ననాభస్సులోచన అర్కో వాజసనశృంగీ జయంత సర్వవిజ్జయీ. ఉద్భవక ఎప్పటికప్పుడు ఉత్కృష్టమైన జన్మ స్వేచ్ఛానుసారంగా పొందగలిగినవాడు. అంటే భగవంతుడి యొక్క అవతారాలు కానీ, రూప విశేషాలు కానీ, ఆచార్య పురుషులుగా ఆయన అవతరించడం కానీ గమనిస్తే స్వేచ్ఛానుసారంగా ఏ కులంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా, ఏ రకంగానైనా, స్త్రీగానైనా పురుషునిగానైనా ఆయన పుట్టగలడరా బాబు అనిపిస్తుంది. శంకరాచార్య స్వామిని మనం శివుడు అంటున్నాం, వ్యాసుడిని సాక్షాత్ విష్ణువు అంటున్నాం, రమణ మహర్షిని కుమారస్వామి అవతారంగా భావించేవారు ఉన్నారు, గావ్యకంఠ గణపతి మునిని గణపతి అవతారంగా భావించేవారు ఉన్నారు. వీరందరూ దేవుళ్ళా కాదా అని దెబ్బలాడుకుంటూ కూర్చుంటామా? ఆ మాట ఎందుకు వచ్చింది, ఆ స్ఫూర్తి ఏమిటి, అది మనం గ్రహిస్తే చాలు. అంచేత ఉద్భవక భగవంతునికి అవకాశం ఉంది అలాగా. ఎందుకంటే పూర్ణావతారాలు, అంశావతారాలు చాలా ఉన్నాయండి. అసలు సృష్టి అంతా భగవంతుడి అవతారమే. ఇందులో ఎవరేమిటి ఎవరెంత అనేది తెలుసుకుంటాం. ఆ పరిమితులు అదంతా ఉపాధి భేదం. అందుకే ఉద్భవ శబ్దానికి స్వేచ్ఛానుసారంగా ఉత్కృష్టమైన జన్మని పొందగలిగిన వాడు ఎక్కడ అనుకుంటే అక్కడ, ఎలా అనుకుంటే అలాగే, అది దానికి అర్థం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. తెలుగు భాషని ఉద్ధరించాలని కూడా ఎవరు అవతరిస్తారో తెలుసుకుందాం. సెలవు.